ఈరోజు హిందూ మతంగా పిలువబడుతున్నటువంటి మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు బ్రాహ్మణులు. ఓకే, అందుకే ఏమంటారంటే దైవం మంత్రాధీనం, అంటే సర్వసృష్టి దైవాధీనం అంట. ఓకే, దైవం మంత్రాధీనం అంట, మంత్రం బ్రాహ్మణాధీనం అంటారు. దాని అర్థం సృష్టి మొత్తం దేవుని చేతుల్లో ఉంటే దేవుడు మాత్రం మంత్రం చేతుల్లో ఉంటే మంత్రం మాత్రం బ్రాహ్మణుడి చేతుల్లో ఉంటుంది అని అంటారు. అందుకే తెలిసిన వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, విశారదన్ గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, ఏమనేవాళ్ళు అంటే ఇది హిందూ మతం కాదు, ఇది బ్రాహ్మణ మతం అనేవాళ్ళు. పోనీ బ్రాహ్మణ మతం ఏమన్నా భారతదేశంలో పుట్టిందా? భారతదేశంలో పుట్టింది కాదు. ఇరాన్, ఇరాక్ అనే ప్రాంతాల నుంచి క్రీస్తు పూర్వం ఇక్కడికి వాళ్ళు వలస వచ్చారు ఆ మతాన్ని తీసుకొని. చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పిహెచ్డి స్కాలర్స్ దాని మీద పిహెచ్డీలు చేశారు. ఆర్యులు ఈ దేశానికి వలస వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చిన మతం అది. మరి క్రిస్టియానిటీ మన దేశంలో పుట్ల, మరి బ్రాహ్మణ మతం మన దేశంలో పుట్టిందా? ఇది ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చింది, చారిత్రక ఆధారాలు. ఇస్లాం కూడా వేరే దేశం నుంచి వచ్చింది. ఏ దేశం నుంచి వచ్చినా ప్రాక్టీస్ చేసేది ఎవరు? ఈ దేశం వాళ్ళే కదా, ఈ దేశ పౌరులే కదా. ఇప్పుడు విశ్వాసం కాదు బ్రదర్, మీరు మంచోడు అనుకున్నా కొంచెం సేపు, నాకు నచ్చలా, మీరు చెడ్డోడు అనుకున్నా, ఇప్పుడు నా కులం అట్ట మారిద్ది అంటున్నాను నేను. కొన్ని రోజులు మీరు దేవుడు అనుకున్నా, లేదు మీరు కాదు, ఈవిడ దేవత నాకు అర్థమైంది, ఆవిడ దేవతని నేను అన్నా, ఇప్పుడు నా విశ్వాసం మారింది కానీ నా కులం ఎట్ట మారిద్ది అంటున్నా నేను. కులం అంటే చేసుకునే వృత్తి కదా, వృత్తి ఎట్ట మారిద్ది? పోనీ మీరు అనుకున్నట్లుగానే ఈ రీజన్తో మనం కులాన్ని మారుద్దాం అనుకుందాం. ఇప్పుడు నన్ను ప్రశ్నించేవాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు కానీ వాళ్ళు అనే వాదన ఏంటంటే, మనువాదులు ఏమంటారంటే కులం అనేది హిందూ మతానికి సంబంధించిన విషయం, క్రిస్టియానిటీలో కులాలు ఉండవు, ఇస్లాంలో కులాలు ఉండవు, కాబట్టి హిందుత్వం వద్దు అనుకున్నప్పుడు అసలు హిందుత్వంలో ఉండే కులం మీకు వర్తించదు, దాని రిజర్వేషన్లు మీకు వర్తించవు అని అంటున్నారు. ఇదే అసలు మెయిన్ పాయింట్. దీనికి మేమిచ్చే ఆన్సర్ ఏంటంటే, మీరన్నట్లుగానే కులం అనేది హిందూ మతానికి సంబంధించింది అయినప్పుడు ఎస్సీ మాత్రమే హిందూ కులమా? మరి ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరు కులాలు? హిందూ కులాలు కావా? ఆ లెక్కన కులం మారినప్పుడు అందరినీ బీసీసీకి పంపండి. జగన్ రెడ్డి గారిని బీసీసీకి వెళ్ళమనండి, అజయ్ బాబుని బీసీసీకి వెళ్ళమనండి, అనిల్ శాస్త్రి గారిని బీసీసీకి వెళ్ళమనండి, లేకపోతే బెల్లయ్య నాయక్ గారిని బీసీసీకి వెళ్ళమనండి, పలానా గౌడ్ గారిని బీసీసీకి వెళ్ళమనండి, మా అందరినీ పంపేయండి. ఒక్క ఎస్సీలు మాత్రమే బీసీసీకి ఎట్లా పంపుతారు? సరే, ఇందులో మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళే ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ పైన పోటీ చేస్తున్నారు చాలా మంది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కూడా ఎస్సీ, ఆయన కూడా క్రిస్టియన్ అని రీసెంట్గా అచ్చెన్నాయుడు గారు మాట్లాడినారు. ఎంత అవమానించారు. అయితే ఎస్సీ అని మాట్లాడిన ఆయన కూడా ఒప్పుకోలేదు. అంటే ఎస్సీలు చాలా మంది క్రిస్టియన్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఈ రాజకీయ ఫలాలు అందుకుంటారు అనేది కూడా ఒక మెయిన్. ఇప్పుడు విషయం ఏంటంటే బ్రదర్, ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు ఉంటారు, వద్దని చెప్పడానికి మనం ఎవరు? పుట్టుకతో వాళ్ళు ఎస్సీలు బ్రదర్, మాదిగలు వాళ్ళకి ఆ మెళ్ళో ఆ ట్యాగ్ వేశారు, మాదిగా అన్నారు, చెప్పులు కొట్టాలన్నారు, డప్పు కొట్టాలన్నారు, మాలా అన్నారు, కొండలు మొయ్యాలన్నారు, శవాలను తగలబెట్టాలన్నారు, మీరు అంట్లాని వాళ్ళు అన్నారు, ఊరవతల బతకండి అన్నారు, మీరు బడిలోకి వస్తే బడి మైలుపడిద్ది అన్నారు, గుళ్ళోకి వస్తే మా దేవుడు మైలుపడతాడు అన్నారు, గేట్లకి తాళాలు వేశారు, గుర్రం ఎక్కితే కాళ్ళు చేతులు నరికారు, బండి మీద వచ్చిన నరికి చంపారు, బట్టలు లేకుండా ఊరేగించారు. వాళ్ళకి అలాగే బతుకుతున్నారే వాళ్ళు. యేసు ప్రభువుని నమ్ముకున్నారు, వాళ్ళ ఇంటి పేరు ఏమన్నా మారిపోతుందా? ఆ కులం ఏమన్నా మారిపోతుందా? వాడిని క్రిస్టియన్ మాదిగా అని అంటున్నారు, అతను క్రిస్టియన్ మాలనే అంటున్నారు. ఏమంటానంటే పోవట్లేదు కదా. మరి అట్లాంటప్పుడు మీరు ఏ రకంగా రిజర్వేషన్ ఫలాలు అంటే విశ్వాసాన్ని బట్టి రిజర్వేషన్ ఎట్లా తీసేస్తారు మీరు? ఏమో రేపొద్దున మళ్ళీ నాకు శ్రీరాముడే దేవుడు అనిపించిందేమో అతనికి. అది అతని మనసుకు సంబంధించిన విషయం కదా, అర్థమవుతుందమ్మా? అది అతని మనసుకు సంబంధించిన విషయం అయినప్పుడు దాన్ని బట్టి మీరు ఏ రకంగా రిజర్వేషన్ వర్తించదంటారు? ఈ దేశ చరిత్ర మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొదటి చక్రవర్తులు మాదిగలు. నేను మాదిగని కాను, నేను ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని. నేను చెబుతున్నాను ఇవాళ, ఈ దేశం భారతదేశంగా పెట్టబడక ముందు జంబూ ద్వీపంగా దీన్ని పిలిచేవారు భారతదేశం. ఈ జంబూ ద్వీపాన్ని పరిపాలించింది జాంబవంతుడి వారసులు. జాంబవంతుడికి సంబంధించిన వారసులే మాదిగలు, జాంబవంతుడికి సంబంధించినటువంటి వారసులే మాలలు. ఈ దేశాన్ని పరిపాలించిన మొదటి రాజులు వాళ్ళు. వాళ్ళు దేశాన్ని పాలిస్తుంటే మల్ల యోధులు, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో, మల్ల యోధులు పాలిస్తూ ఉంటారు, మాలలే మల్ల యోధులు. కాలక్రమంలో వాళ్ళని మాలలు అని పిలిచారు, వాళ్ళు మల్ల యోధులు. ఈ దేశానికి కాపుగాసిన సైన్యం వాళ్ళు. కొన్ని వేల మందిని, 100 మంది 200 మంది కలిపి ఎదుర్కొన్నటువంటి చరిత్ర మాలలది, మల్ల యోధులది. ఈ దేశంలో వాళ్ళు కుర్చీల్లో కూర్చోంటే మిగిలిన కులాలన్నీ కూడా వాళ్ళ ముందు బానిసలాగా మోకరించేవాళ్ళు. అలాంటిది ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులను చంపి
వాళ్ళని రాక్షసుల్లాగా చిత్రీకరించి Okay. మన రాజులను చంపిన రోజులు మనతోనే పండగ చేసుకునేలాగా చేశారు ఈ ఆర్యులు. Okay. ఇవాళ ఈ పలానా వ్యక్తి చచ్చిపోయాడు, మేము చంపేసాం, పండగ చేసుకోవాలంటే చేసుకుంటున్న వాడు మన రాజు. ఒకప్పుడు మన జాతికి చెంది మనల్ని పరిపాలించిన రాజు. ఈ దీపావళి దసరా మీరేమన్నానండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనల్ని చంపి మనతోనే పండగ చేపిస్తున్నారు. తిరుగుబాటు చేయాలి అసలు. కానీ పండగలు చేసే స్థితిలోకి వచ్చేసాం, అజ్ఞానంలోనికి పంపించారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని చదువుకుందామని అంటే వేదాలు చదవనివ్వలా, వేదాలు విననివ్వలా, పురాణాలు చదవనివ్వలా, సంస్కృత భాషలోనే ఉంచారు, పీఠికలు చదవనివ్వలా, ఉపనిషత్తులు చదవనివ్వలా, చదవాలని ఎవరినైనా ప్రయత్నిస్తే నాలుకలు కోసారు. పోనీ కనీసం పండితులు వేదాలు మాట్లాడుతున్నారు విందామంటే చెవుల్లో శేషాలు పోసారు. దేవుడి కోసం తపస్సు చేద్దామని చూస్తే శ్రీరాముడంతటోడు శంభూకుడు అనే వ్యక్తి తలను నరికాడు. ఓకే, ఇవాళ కూడా అంటాని వాళ్ళు అంటుంటే వాళ్ళు ధైర్యంగా, బ్రదర్, అతను ఎస్ఐ కానివ్వండి, సిఐ కానివ్వండి, డిఎస్పీ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, డీజీపీ కానివ్వండి, మాలా మాదిగా అయితే ధైర్యంగా నిలబడలేడు బ్రదర్. ఒక రకమైన భయం. నీ కులం ఏంటి అని అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా, నీ హోదా కూడా అడగరు. ఈ వార్త కూడా భారతదేశం పరిస్థితి. ఈ రోజు కూడా అదే వివక్ష. నడి రోడ్ల మీద ఉరికిచ్చి నరికి చంపుతా ఉన్నారు. ఒక మాలతను కానీ మాదిగతను కానీ వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎక్కడికి పోవాలా వివక్ష. మొన్న తిరువురులో ఏం జరిగింది బ్రదర్? ఎమ్మెల్యే గారు కొలికపూడి శ్రీనివాసరావు గారు శ్రీరాముడికి వస్త్రాలు సమర్పించడానికి వెళతా ఉంటే అక్కడున్నటువంటి చౌదరీస్ అంతా కూడా గెంటేశారు ఆయన బయటికి, నువ్వు ఇవ్వడానికి వీల్లేదు అని. ఎక్కడున్నాం మనం? లాస్ట్కు లాక్కున్నట్టు ఆయన. అసలు అది దారుణమా కాదా? రామ్నాథ్ కోవింద్ గారు మనకి ఉపరాష్ట్రపతిగా పనిచేస్తారు. రాష్ట్రపతిగానా? రాష్ట్రపతి. ఆయన దేవాలయం దగ్గరికి ఫ్యామిలీతో వెళ్తే పూజారులు ముందు బయటకు వచ్చి మెట్ల మీద కూర్చోబెట్టారు ఆయన్ని. లోపలికి రావద్దు, నువ్వు సో అండ్ సో క్యాస్ట్ అని చెప్పారు. మెట్ల మీద పూజ చేసుకొని వచ్చేసాడు. దేశ పార్లమెంట్ భవనం ఓపెనింగ్ కి ముర్ము గారిని పిలవలా, రాష్ట్రపతి గారిని. ఎందుకంటే ఆవిడ భర్త చనిపోయిన స్త్రీ అని కావచ్చు, లేకపోతే ఎస్టీ అని కావచ్చు. అంటే ఇవాళ కూడా చూడండి ఎంత తెలివైన ఉన్నాయి. ఏ ఫీల్డ్లో అయినా ఎస్సీ అంటే పైకి రానిరు. ఎప్పటికి కూడా వాళ్ళని అంటారని వాళ్ళకనే చూస్తారు. నీకు ఎంత తెలివైన ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి బ్రదర్ మిషనరీ స్కూళ్ళు చదువు చెప్పాయి, ఓకే, తినడానికి ఒక ముద్ద పెట్టాయి, ఆశ్రయించాయి, హాస్పిటల్స్ కట్టి వైద్యాన్ని అందించాయి, రోడ్లు వేసాయి, చర్చిలు కట్టించాయి. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. నాకు 4 పిల్లలు బ్రదర్ అనుకోండి, ముగ్గురిని ఒకలాగా ఒకరినొకలాగా చూస్తానా? దేవుడు ప్రజలందరికీ దేవుడైతే అందరినీ రమ్మంటాడు. మొన్న మధ్య మనం చూసాం, ఒక అమ్మవారు పోని ఒక ఆవిడ కేకలు పెడుతుంది, అంట్రానోళ్ళు నాగుళ్ళలోకి ఎందుకు వచ్చారు అని ఒక ఆవిడ పోని సోషల్ మీడియాలో మీరు చూడవచ్చు. ఇవాళ ఈ రోజు కూడా ఆ స్థితిలో ఉంటే మరి ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. అది కూడా తప్పేనా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, యేసుని నమ్మావు కాబట్టి నీకు రిజర్వేషన్ లేదు అంటే. ఇంకొక విషయం చెప్తాను వినండి. ఎస్సీ రిజర్వేషన్తో ఉద్యోగాలు తెచ్చుకొని కొద్ది గొప్ప వాళ్ళు బతుకుతుంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాడేమో చూడండి రా, వాడి మీద కంప్లైంట్ పెడదామంటున్నారు. ఇవాళ ఎస్సీ ఉద్యోగస్తులంతా ఏమైపోవాలా? 180 మంది క్రైస్తవులే ఎస్సీలు. వాళ్ళ గుళ్ళుకు రానిరు కాబట్టి వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు నమ్ముకున్నారు. అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లతో కొద్ది గొప్ప చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నారు కోటలో. ఇప్పుడు వాళ్ళని ఏమంటున్నారు తెలుసా? ఏ క్రిస్టియన్ ఎంప్లాయ్ అయినా సరే చర్చకు వస్తాడేమో చూడండి రా, వాడికి బీసీసీ ఇద్దాం, జాబ్లోంచి తీసేయడం, ప్రభుత్వాన్ని మోసం చేశాడని చెప్పి ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి తీసుకున్న జీతం అంతా వసూలు చేస్తాం, జైలు శిక్ష వేస్తాం అంటున్నారు. ఇది ఎంత దారుణమైన విషయం అసలు. 43 కోట్ల మంది దళితులు ఏమైపోవాలి వీళ్ళంతా కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.